ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. పచ్చి కొత్తిమీర తొక్కు మంచిగా ఉంటుంది. ఇట్లా అంతా ఏరాలి. కాడలు ఇట్లా లేతగా ఉన్నాయి, ఈడికి చేయాలి. ఇట్లా తెంపాలి. ఇట్లా తెంపుకోవాలి. కూర అంతా ఇది కొత్తిమీర అంత మంచిగా తెంపిన కడగాలి. మంచిగా కడిగి ఆరబెట్టి కాటన్ బట్టల ఆరబెట్టాలి. నీళ్ళన్నీ వడిచిపోతాయి, పదనంతా పోతుంది. ఇట్లా కాటన్ బట్టలు ఆరబెట్టాలి. నీళ్ళు అన్నీ వడిచిపోయినాయి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు కోసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా కొయ్యాలి. బాగా చిన్నగా కాదు కానీ ఇట్లా కొయ్యాలి. మీరు తొక్కుకు తాలింపు చేస్తున్నా. ఒక పావే నూనె పోసుకోవాలి. కాయలు వేసుకోవాలి. ఎండిన మిరపకాయలతో చేస్తున్నా. ధనియాలు వేసుకోవాలి, కొన్ని జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలాలి. గోలినవి దించుతున్నా. పోస్తున్నా. నూనె గరం అయింది. కొత్తిమీర పెడుతున్నా. ఇట్లా గోలాలి మంచిగా. కలియామాకు వేసుకోవాలి. కొంచెం కలియామాకు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలాలి. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ మిరపకాయలల్లో పసుపు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలి. ఇక మంచిగా దంగేటట్టు సన్నగా దంగాలి, దంచాలి. ఇట్లా కొత్తిమీర తొక్కుకు పచ్చిమిరపకాయల కారం మంచిగా ఉండదు, పసరు పసరు వస్తుంది. ఎండిన మిరపకాయలు గోలిచ్చి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవి వేసుకొని చేసుకోవాలి. ఇట్లా నూరుకోవాలి. మిరపకాయలు దంగినాయి, కొన్ని నీళ్ళు పోసి నూరుకోవాలి. చింతపండు నారలు ఇట్లా అన్నీ తీసి మంచిగా కడిగి పెట్టినా, నానింది. ఈ చింతపండు వేసుకోవాలి. ఇలా ఉడికింది. కొత్తిమీర మంచిగా నూనెలో గోలింది. దించిన రోట్లు వేసుకొని నూరాలి. ఇక మంచిగా దంగేటట్టు దంచుకోవాలి. ఈ కాడలు ఆకులు అన్నీ దంగాలి. కింద పడకుండా మంచిగా నూరుకోవాలి. ఇట్లా కింద పడద్దు, ఇంత మంచిగా నూరాలి. ఓకే. దంగింది. ఆకు ఇట్లా అంత దంగింది. కొత్తిమీర రోటి పచ్చడి అంటే గిట్లనే ఉంటుంది. రోట్లో దంచుకున్నది గిట్లనే ఉంటుంది. ఇదే బాగా టేస్ట్ మంచిగా ఉంటుంది. దంగింది, ఎత్తుతున్నా. ఇక అంతా ఎత్తుకోవాలి. ఇట్లా వీడియోలే కాకపోతే కొత్తిమీర తొక్కుకు తాలింపు చేస్తున్నా. నూనె గరం అయింది. మిరపకాయలు వేసుకోవాలి. పడపడ చిక్కుతుంది. కలియామాకు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి.
దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి, అన్నీ మంచిగా గోలినాయి. ఇలా తొక్కేయాలి. ఇలా మంచిగా నూనెలో ఉడికియాలి. ఒక 2 నిమిషాలు నూనెలో ఉడికిస్తే అయిపోయింది. కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ తొక్కుకు. తొక్కే అంటాం కానీ మస్తు పనే ఉంటుంది, మస్తు వస్తువులే పడతాయి ఇంట్లో కన్నీ. మళ్ళీ అన్నీ వేసినా కానీ తొక్కే అంటారు గట్లా. అయింది, దించుతున్నా. కొత్తిమీర తొక్కు రెడీ.